హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఒక 10 టిప్స్ అయితే చెప్తానండి. ఆ 10 టిప్స్ మనము ఫాలో అయితే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చండి. సమ్మర్ ఈజ్ ద బెస్ట్ మంత్ టు రెడ్యూస్ ద వెయిట్ అండి. ఎందుకంటే మనకి సమ్మర్‌లో ఎక్కువ క్రేవింగ్స్ ఉండవు. మనకి సమ్మర్‌లో ఎక్కువగా చెమట పట్టడము, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మనము మోస్ట్‌లీ లిక్విడ్సే తీసుకోవడానికి ట్రై చేస్తాము. సాలిడ్ ఫుడ్ అంత ఇష్టపడము. సో, మనం ఇంకొద్దిగా ఫుడ్ కంట్రోల్ చేస్తే మనం సమ్మర్‌లో వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చండి. మనం వెయిట్ లాస్ జర్నీ చేసేటప్పుడు స్టార్టింగ్ ఒక 10 పాయింట్స్ అయితే నోట్ చేసుకోవాలండి. అవి ఏంటా అనేవి ఈ వీడియోలో అయితే చెప్తాను పాయింట్ వైస్‌గా. బిఫోర్ దట్ మనం ఏం చేయాలి అనేది చెప్తాను. మనం ఒక టార్గెట్ అంటూ ఫిక్స్ చేసుకోవాలండి. అంటే 1 మంత్‌లో ఒక 10 కేజెస్ గానీ, 1 మంత్‌లో ఒక 15 కేజెస్ గానీ అలా టార్గెట్ పెట్టుకోకూడదండి. మనం 1 మంత్‌లో జస్ట్ ఒక 1 కేజీ గానీ, 2 కేజీ గానీ టార్గెట్ పెట్టుకోవాలి. సో, మనము టార్గెట్ చిన్నది పెట్టుకుంటే మనకది రీచ్ అయిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, మనము టార్గెట్ ఎక్కువగా పెట్టుకోకూడదు. అరౌండ్ 1 మంత్‌లో ఒక 1 ½ కేజీ అలా తగ్గుతాము అనుకోని టార్గెట్ పెట్టుకోవాలి. సో, మనం అలా తగ్గినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. మినిమమ్ ఒక 3 మంత్స్ పెట్టుకోవాలండి. అంటే ఒక 100 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకోవాలి, వెయిట్ లాస్ ఛాలెంజు. సో, మనకి ఒక 1 మంత్ పెట్టుకుంటే మన బాడీ అలవాటు పడ్డానికే ఒక 2 వీక్స్ టైం అయితే పడుతుందండి. ఇంకొక 2 వీక్స్ మనం పర్ఫెక్ట్‌గా చేసినా మనకి వెయిట్ లాస్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం మినిమమ్ ఒక 100 డేస్ ఛాలెంజ్ అయితే పెట్టుకోవాలి. ఈ 100 డేస్ ఈ 10 రూల్స్ పాటిస్తాము. స్ట్రిక్ట్‌గా ఫుడ్ అది తీసుకుంటాము. డైట్ అది కంట్రోల్‌గా ఉంటాము. 10 పాయింట్స్ మనం ఫాలో అవుతాము అని ఒక 100 డేస్‌కైతే మనం ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఒక 10 టిప్స్ చెప్తానన్నాను కదండీ! అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే డైట్ చేయడం అండి. మనం డైట్ చేస్తున్నామని అసలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కైతే చెప్పొచ్చు. కానీ బయట వాళ్ళకి అస్సలు చెప్పకూడదండి. అలా చెప్పడం వల్ల మనం కొద్దిగా వాళ్ళేదైనా అంటే డీమోటివేట్ అయిపోవడం అలా అవుతాము. సో, కాబట్టి మనం డైట్ చేస్తున్నామన్న విషయం అసలు ఎవ్వరికీ చెప్పకూడదు. ఒక 2, 3 మంత్స్ తర్వాత మన బాడీలో డిఫరెన్స్ వచ్చి వాళ్ళే అడుగుతారు. సో, అలా అడిగినప్పుడు మనం వెయిట్ తగ్గామని చెప్పుకోవడంలో మనకొక హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మన డైట్ చేస్తున్న విషయం అసలు ఎవరికీ చెప్పకూడదండి. మన ఫ్యామిలీ మెంబర్స్‌కైతే చెప్పచ్చు. అది ఫస్ట్ టిప్ అండి. నెక్స్ట్ ఇది సెకండ్ టిప్ అండి. ద సెకండ్ టిప్ ఈజ్ టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ అలారం అండి. టైమ్ మేనేజ్‌మెంట్ అంటే మనం ఇంతకుముందు రెగ్యులర్‌గా ఫుడ్ తీసుకునేటప్పుడు టైమింగ్ ప్రకారం పాటించకుండా ఫుడ్ తీసుకుంటా అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఒక 11కి, మధ్యాహ్నం లంచ్ ఒక 2కి, ఈవినింగ్ నైట్ డిన్నర్ ఒక 8:30, 9కి అలా తీసుకునేవాళ్ళం అనుకోండి. అలా కాకుండా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకొని టైం ప్రకారం ఫుడ్ తీసుకోవాలండి. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అరౌండ్ 8 కల్లా అయిపోవాలి. మధ్యాహ్నం లంచ్ ఒక 1:00 కల్లా అయిపోవాలి. ఈవినింగ్ డిన్నర్ ఒక 7:00 కల్లా అయిపోవాలి. అలా టైం మేనేజ్ చేసుకోవాలండి. అది ఫోన్‌లో మనం అలారం సెట్ చేసుకోవాలండి. సో, మనం అలారము సెట్ చేసుకుంటే ఆ టైం కల్లా పర్ఫెక్ట్‌గా మనము ఫుడ్ తీసుకోవాలి. అదేనండి టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ అలారం. ఇది స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలండి. టైమ్ మేనేజ్‌మెంట్ మనం ఎంత స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే మన డైట్ అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇది థర్డ్ టిప్ అండి. థర్డ్ టిప్ ఏంటంటే పోర్షన్ కంట్రోల్ అండి. యాక్చువల్‌గా డైలీ మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో 4 ఇడ్లీస్ తీసుకునేవాళ్ళు అనుకోండి. ఒక 1 వీక్ 3 ఇడ్లీస్ తీసుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి 2 ఇడ్లీసే తీసుకోండి. అలా పోర్షన్ కంట్రోల్‌గా తినాలండి. మధ్యాహ్నం పూట రైస్ మీరు ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ తినేవాళ్ళు అనుకోండి రెగ్యులర్‌గా అయితే, ఒక 1 వీకు కొద్దిగా రైస్ తగ్గించండి. కర్రీస్ పెంచండి. నెక్స్ట్ వీక్ కూడా ఇంకొద్దిగా రైస్ తగ్గించి కర్రీస్, పప్పు, నెక్స్ట్ కూర అవన్నీ ఎక్కువగా పెంచండి. అలా పెంచుకొని వెళ్ళాలండి. పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతో పాటు ఎవ్రీ లంచ్‌కి, డిన్నర్‌కి అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగాలండి. ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగాలి. సో, మనం అలా తాగితే మన స్టమక్ ఆల్రెడీ వాటర్‌తో ఫిల్ అయిపోతుంది కాబట్టి మనం ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోలేము. కంట్రోల్‌గా తీసుకోవచ్చు. ఆ వాటర్ కూడా గోరువెచ్చని నీళ్ళైతే తీసుకోవాలండి.
సమ్మర్ కదా! కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకోవడానికి చాలామందైతే ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు మజ్జిగ తీసుకోవాలండి. బాగా చిలికిన మజ్జిగ ఉంటుంది కదండీ! అది తీసుకోవాలి. అది ఫుడ్‌కి అరగంట ముందు తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల మనకైతే ఆహ్, స్టమక్ అంతా ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో, మనం ఫుడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. మనకి మజ్జిగలో ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉంటాయండి. అది డైజెషన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం టిప్ నెంబర్ 4 కైతే వెళ్ళిపోదామండి. టిప్ నెంబర్ 4 ఏంటంటే హెల్తీ స్నాక్స్ అండ్ పోర్షన్ కంట్రోల్ అండి. హెల్తీ స్నాక్స్ అంటే మనము బయట జంక్ ఫుడ్ ఉంటుంది కదండీ! చాట్ అలాంటివి తినకుండా మనము ఇంట్లో ఉడకబెట్టిన కొమ్ము శనగలు, బఠానీలు, నెక్స్ట్ స్వీట్ కార్న్ అలా హెల్తీ స్నాక్స్ అయితే తీసుకోవాలండి. బట్ జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పను. బట్ జంక్ ఫుడ్ తిన్నా కొద్దిగా టేస్ట్‌కే తినాలండి. పోర్షన్ కంట్రోల్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి లాంగ్‌విటీలో మనం వెయిట్ లాస్ జర్నీ అనేది చేయొచ్చు. మనకి తినలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదండి. ఇప్పుడు టిప్ నెంబర్ 5 అయితే వెళ్ళిపోదామండి. టిప్ నెంబర్ 5 ఏంటంటే విజువల్ మోటివేషన్ అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అండి. ఇది చూడ్డానికి చాలా డిఫరెంట్‌గా ఉంది ఈ పాయింట్ అనుకుంటున్నారా? ఏం లేదండి. విజువల్ మీడియా ఎఫెక్ట్ అంటే మనం ఎవరినైనా ఇప్పుడు సపోజ్ ఒక సమంత ఉందనుకోండి. అలా ఎవరినైనా ఒకళ్ళు ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి. వాళ్ళు ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళలా మనం వెయిట్ తగ్గాలి అని అలా ఒకళ్ళు చూసి మనం మోటివేట్ అవ్వాలండి. వాళ్ళ ఫోటోస్‌ని గానీ మనము స్క్రీన్ షాట్‌గా ఉంచుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా మనకి జంక్ ఫుడ్ గానీ ఏవైనా తినాలనుకున్నప్పుడు వాళ్ళని చూసి అమ్మో! వాళ్ళలా మనం అవ్వాలి. సో, ఇవి తినకూడదు అని మనసుకి కలగడానికని విజువల్ మీడియా అండి. ఆ విజువల్ మీడియా అనేది చాలా బాగా ఈ వెయిట్ లాస్‌కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటే మనము ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ అవన్నీ చూసేటప్పుడు మనం సెర్చ్ లిస్ట్‌లో జంక్ ఫుడ్ ఐటెమ్స్ గానీ మనం చూస్తే మనకు అవే వస్తూ ఉంటాయండి యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారము. సో, మనము ఎలాంటి వీడియోస్ చూడాలంటే ఎక్సర్సైజ్ వీడియోసు, వెయిట్ లాస్ వీడియోసు, వాట్ ఐ డే వీడియోసు అలాంటివి మనం చూస్తూ ఉంటుంటే మనకి సెర్చ్ లిస్ట్‌లో అవే వస్తాయి. సో, వాళ్ళని చూసి మనము ఇంకా 2, 3 పాయింట్స్ అయితే నేర్చుకుంటాము. కాబట్టి మనం సెర్చ్ చేసేటప్పుడు కూడా మనము వెయిట్ లాస్ జర్నీ వీడియోసే చూడాలండి. అంటే నా వీడియోస్ చూడాలని నేను చెప్పట్లేదు. ఎవరివైనా వెయిట్ లాస్ వీడియోస్ గానీ, వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ గానీ చూడాలండి. అలా మనం సెర్చ్ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్ టిప్స్ కూడా కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 6 కైతే వచ్చేస్తున్నానండి. పాయింట్ నెంబర్ 6 అంటే వెయిట్ లాస్ జర్నీలో మనకి చాలా ఇంపార్టెంట్ అయినదేంటంటే వాకింగ్ అండ్ ఎక్సర్‌సైజెస్ అండి. మనం ఎంత డైట్ చేసినా వాకింగ్ అండ్ ఎక్సర్‌సైజెస్ అనేది కంపల్సరీ వాడాలండి. మనకి 70% అనేది మనము డైట్ ద్వారా వెయిట్ లాస్ అనేది అవుతామండి. ఒక 30% మాత్రం మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. డైలీ 45 మినిట్స్ అనేది మనము వాక్ చేయాలండి. అది వాక్ అనేది బ్రిస్క్ వాక్ చేయాలి. దాంతో పాటు 15-20 మినిట్స్ అనేవి ఎక్సర్‌సైజెస్ చేయాలండి. ఎక్సర్‌సైజెస్ చేస్తే మనకి బాడీ అనేది చాలా ఫిట్‌గా ఉంటుంది. చాలా స్ట్రెంతీగా ఉంటుంది. అండ్ చాలా స్ట్రెచబుల్‌గా ఉంటుంది. కాబట్టి వాకింగ్ అండ్ ఎక్సర్‌సైజెస్ అనేది మనకి కంపల్సరీ అండి ఈ వెయిట్ లాస్ జర్నీలోని. మనం వాకింగ్ చేసేటప్పుడు రెగ్యులర్‌గా బోరింగ్‌గా వాకింగ్ చేయకుండా లైట్‌గా మ్యూజిక్ పెట్టుకొని వాకింగ్ చేయాలండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 7 కైతే వచ్చేస్తున్నానండి. పాయింట్ నెంబర్ 7 ఏంటంటే ప్రాపర్ స్లీప్ అండి. స్లీప్ అనేది వెయిట్ లాస్‌కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాపర్‌గా పడుకోవాలండి. అంటే మనము ఎంత ఎక్సర్‌సైజెస్ చేయడానికి మార్నింగ్ లెగిచిపోయి నైట్ సరిగ్గా పడుకోక డైట్ బాగా ఫాలో అయినా కూడా మనం వెయిట్ లాస్ అనేది అవ్వమండి. ప్రాపర్‌గా 6-7 అవర్స్ స్లీప్ అయితే ఉండాలండి. మనకి బాడీ పడుకునేటప్పుడు కూడా వెయిట్ లాస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో, ప్రాపర్ స్లీప్ అనేది వెయిట్ లాస్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనం వెయిట్ లాస్ జర్నీలో స్లీప్ కూడా ఒక పాయింట్‌గా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి 7-8 అవర్స్ పడుకోవాలండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 8 కైతే వచ్చేద్దామండి. పాయింట్ నెంబర్ 8 ఏంటా అనుకుంటున్నారా? వాటర్ అండి. మనము డైలీ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్ అనేది వెయిట్ లాస్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తదండి.
మనము డైలీ ఒక 2-3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ప్లెయిన్ వాటర్ తాగలేని వాళ్ళు కొద్దిగా వాటర్‌లో కొద్దిగా ఒకసారి చియా సీడ్స్ గానీ, ఒకసారి సబ్జా వాటర్ గానీ అలా వేసుకొని వాటర్ అయితే తీసుకోవాలండి. 2-3 లీటర్స్ కంపల్సరీ అండి. 4 లీటర్స్ వరకు తాగొచ్చండి. సమ్మర్ కాబట్టి మనకి వాటర్ తాగడానికి అంత ఇబ్బంది ఉండదు. మనం ఎక్కువగానే వాటర్ తీసుకుంటాము. దాంతో పాటు స్టార్ట్ ఏ డే విత్ గుడ్ వాటర్ అండ్ ఎండ్ ద డే విత్ ద గుడ్ వాటర్ అని చెప్తారండి. అంటే మనము డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక మంచి లిక్విడ్‌తో డే స్టార్ట్ చేయాలండి. అంటే ఒక జీరా వాటర్ గానీ, ఒక సోంపు వాటర్ గానీ, అంటే జీరా వాటర్ మీన్స్ ఆహ్, జీ జీలకర్రని వాటర్‌లో మరిగించి ఆ హాట్ వాటర్ తీసుకోవడం గానీ, సోంపుని వాటర్‌లో మరిగించి ఆ వాటర్ తీసుకోవడం గానీ, అలా మన డేని ఒక మంచి లిక్విడ్‌తో స్టార్ట్ చేయాలండి. అలా డేని ఎండ్ చేసేటప్పుడు కూడా ఒక మంచి లిక్విడ్‌తో ఎండ్ చేయాలండి. అంటే మన రాత్రి పడుకునే ముందు కూడా కొద్దిగా హాట్ వాటర్ తీసుకోవడము, లేకపోతే కొద్దిగా మజ్జిగ తీసుకోవడం అలా చేయాలండి. సో, మనకి వాటర్ అనేది ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఒక 3-4 లీటర్స్ వాటర్ ఉంటే మన వెయిట్ లాస్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 9కైతే వచ్చేద్దామండి. పాయింట్ నెంబర్ 9 ఏంటనుకుంటున్నారా? మైండ్‌ఫుల్ ఈటింగ్ అండి. ఏంటి ఈటింగ్‌లో మైండ్‌ఫుల్ ఈటింగు అనుకుంటున్నారా? ఏం కాదండి. మనము ఫుడ్ తినేటప్పుడు దాని మీద ధ్యాస పెట్టి తినాలండి. అదే పిల్లలకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళం కదా! ఫుడ్ తినేటప్పుడు టీవీ చూడకూడదు, ఫోను చూడకూడదు అని. అదేనండి మైండ్‌ఫుల్ ఈటింగ్. అంటే మనం తినే ప్లేటుని మనం చూస్తూ ఫుడ్‌ని అయితే తినాలండి. అలా తినడం వల్ల మనకి కాన్సంట్రేషన్ అంతా మన ఫుడ్ మీద ఉండి మనము జాగ్రత్తగా తింటాము. అలా మైండ్‌ఫుల్ ఈటింగ్ చేయడం వల్ల మనం ఎక్కువ ఫుడ్ తీసుకోమండి. నెమ్మదిగా ఫుడ్ అనేది చేసుకొని మన ప్లేట్‌లో ఉన్నది చూసుకొని ఆహ్, తింటాము. అలా తినడం వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి ఉంటాయండి. మన ప్లేట్‌లో ఉన్న కలర్‌ఫుల్ ఫుడ్‌ని మనం చూసుకొని తినడం వల్ల అదొక రకమైన ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. అలా కూడా మైండ్‌ఫుల్ ఈటింగ్ వల్ల కూడా మనం వెయిట్ లాస్ అనేది అవుతామండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 10 అండి. పాయింట్ నెంబర్ 10 ఏంటా అనుకుంటున్నారా? స్లో చూయింగ్ టెక్నిక్స్ అండి. అంటే పాతకాలంలో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి అని. అదే కరెక్ట్ పద్ధతండి. ఫుడ్‌ని మనం నెమ్మదిగా నమిలి తినాలండి. చాలామంది ఫుడ్‌ని ఒక పెట్టిన ఒక 10 నిమిషాల్లో ఫాస్ట్‌గా తినేస్తారండి. కొంతమంది పెట్టిన ఒక అరగంట వరకు తినరండి. అలా 2 మంచిది కాదండి. ఫాస్ట్‌గా తినడం మంచిది కాదు. స్లోగా తినడం కూడా మంచిది కాదండి. ఫుడ్‌ని మినిమమ్ ఒక 20 మినిట్స్ ఆహారాన్ని నమిలి చూసుకుంటూ తినాలండి. అలా నెమ్మదిగా ఫుడ్‌ని నమిలి తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది చాలా బావుంటుంది. ఫుడ్ డైజెషన్ ఎంత అయితే మనకి వెయిట్ లాస్ అనేది అంత ఉంటుందండి. కాబట్టి ఇది లాస్ట్ టిప్ గానీ, ఇది మనం చాలా బాగా పాటించాలండి. ఇప్పుడు నేను చెప్పాను కదండీ! ఈ 10 టిప్స్ ఫాలో అయితే మనం వెయిట్ లాస్ అనేది చాలా బాగా తగ్గొచ్చండి. మీరు తినే ఫుడ్‌నే కొద్దిగా చేంజెస్ చేసుకోవాలండి. అంటే మరీ ఆహ్, ఆహ్, రోజుకి ఒకసారి తినడం, రోజుకి 2 సార్లు తినడం అలా ఏం చేసుకోకూడదండి. టైమ్ టు టైమ్ పాటిస్తూ, పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ, ఫుడ్ తీసుకుంటూ ఉండాలండి. అలా ఒక 100 డేస్ ఛాలెంజ్ చేసుకొని దాని ప్రకారంగా స్ట్రిక్ట్‌గా మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటే, మనం వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతామండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్‌గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.